హాయ్ ఫ్రెండ్స్, టుడే కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కమ్యూనికేషన్ వ్యవస్థను విజయవంతంగా పునరుద్ధరించి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి ఫ్రెంచ్ మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు? మొట్టమొదటి ఫ్రెంచ్ మహిళగా ఎవరు రికార్డు సృష్టించారని అడిగాడు. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం షోఫీ అడెనోట్. షోఫీ అడెనోట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రెండవ ప్రశ్న చూద్దాం. భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన 2026 BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న దక్షిణ కొరియా స్టార్ క్రీడాకారిణి ఎవరు? దక్షిణ కొరియా స్టార్ క్రీడాకారిణి అడిగాడు. దీనికి సరైన సమాధానం అన్సే యంగ్. అన్సే యంగ్ రైట్ ఆన్సర్. మూడవ ప్రశ్న, ఇటీవల ఈనాడు ప్రతిభ మరియు విద్యా విభాగాల కథనాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం స్పెషల్ టెట్ నోటిఫికేషన్ను తాజాగా విడుదల చేసిన రాష్ట్రం ఏది? అందరికి తెలిసిందే, కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నాలుగవ ప్రశ్న, ఇరాన్తో ఉద్రిక్తల నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన రవాణాకు అంతరాయం కలగకుండా అమెరికా ఏ వ్యూహాత్మక జలసంధి గుండా రహస్య షిప్పింగ్ కారిడార్ను ప్రారంభించినట్లు ఈనాడు అంతర్జాతీయ విభాగం పేర్కొంది? ఈనాడు అంతర్జాతీయ విభాగం పేర్కొందని అడిగాడు. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ హార్ముజ్ జలసంధి. హార్ముజ్ జలసంధి. ఐదవ ప్రశ్న, రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న 19 ఏళ్ల కేరళ భామ ఎవరు? మిస్ యూనివర్స్ ఇండియా 2026 సరైన సమాధానం కజియా లిజ్ మెజో. కజియా లిజ్ మెజో రైట్ ఆన్సర్ అవుతుంది. ఆరవ ప్రశ్న, మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా నిలిచిన కజియా లిజ్ మెజో నవంబర్లో జరగబోయే ఏ అంతర్జాతీయ వేదికపై భారతదేశం తరపున అధికారికంగా ప్రాతినిధ్యం వహించనున్నారు? ఏ అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహించనున్నారు మన ఇండియా తరపున అంటే సరైన సమాధానం 75వ మిస్ యూనివర్స్ ప్యూర్టోరికో రైట్ ఆన్సర్. ఏడవ ప్రశ్న, భారతదేశం అధ్యక్షతన సరికొత్త పర్యావరణ విధానాల రూపకల్పన కోసం 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ. తర్వాత ప్రశ్న, హంగేరీలో ముగిసిన కానిస్సా ఓపెన్ 2026 చెస్ టోర్నమెంట్లో గ్రూప్ ఏ టైటిల్ని గెలుచుకున్న 19 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు? 19 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ కరెక్ట్ ఆన్సర్ ప్రణేష్ ఎం. ప్రణేష్ కరెక్ట్ ఆన్సర్ అండి. 9వ ప్రశ్న, భారతదేశం ఇటీవల ఏ దేశంతో చమురు గ్యాస్ రక్షణ సహకారాన్ని పటిష్టం చేసుకోవడానికి మరియు పెట్రోల్ సరఫరాను మెరుగుపరచడానికి ప్రభుత్వాల మధ్య చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ మారిషస్. 10వ ప్రశ్న చివరిది చూద్దాం. భారత వైమానిక దళం రఫేల్ యుద్ధ విమానాలు మరియు మలేషియా రాయల్ ఎయిర్ ఫోర్స్ సుకోయ్ విమానాల మధ్య జరిగిన ద్విపాక్షిక వైమానిక విన్యాసాల పేరేమిటి? కరెక్ట్ ఆన్సర్ ఎక్సర్సైజ్ ఉదార శక్తి 2026 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో కరెంట్ అఫైర్స్ కోసం, న్యూ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.